జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు జాయిన్ అవ్వలేదు? మీరు స్కూల్లో జాయిన్ చేసుకోలేదా? ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం ఈరోజు. ఓకేనా? చిన్నపిల్లలు ఎవరు కూడా పని చేయకుండా ప్రతి ఒక్కళ్ళు చదవాలి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ అండ్ ప్రపంచ దేశాలన్నీ కూడా యుఎన్ఓ నుంచి కూడా అందరూ ఒక తీర్మానం చేసుకొని ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం అనేది ఈరోజు ప్రపంచం మొత్తం జరుపుకుంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా చదువు అనేది మన హక్కు. మీరు చదువుకున్నప్పుడే చాలా ఉన్నతమైన స్థాయికి మీరు వెళ్తారు. సో కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు బాగా చదువుకోవాలి. ఓకేనా? ఓకేనా? గట్టిగా చెప్పాలి. మీరు గట్టిగా చదువుకుంటాం సార్ అని చెప్పండి. క్లాస్ కూడా చెప్పండి. చదువుకున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. సో ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా బడికి వెళ్ళాలి. మీ స్కూల్లోకి వెళ్ళినప్పుడు కూడా మీకు బుక్స్, స్కూలు అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు ఉచితంగా గవర్నమెంట్ నుంచి మీకు సప్లై ఇస్తున్నారు. సో మీకు ఫుడ్ కూడా మధ్యాహ్నం భోజన పథకం కానీ రిమైనింగ్ ఉన్న ప్రతి ఒక్కటి కూడా మీకు మీ తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడకుండా మీ కుటుంబ పరిస్థితులు కూడా బాగున్నా బాగాలేకపోయినా సరే గవర్నమెంటే మీ అందరికీ ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకోవాలన్న ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళకి పౌష్టికాహారంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ అండ్ యుఎన్ఓ, మా యుఎన్ ఏజెన్సీస్ కూడా యుఎన్పికేఎఫ్సి అండ్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అండ్ యునైటెడ్ పీస్ కీపర్స్ ఫెడరల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్కటి కూడా దీని మీద వర్క్ చేస్తూ బాల కార్మిక వ్యవస్థను అనేది నిర్మూలించాలని చెప్పేసి అని గవర్నమెంట్స్తో పాటు యుఎన్ ఏజెన్సీస్ కూడా అన్నీ దీని మీద చాలా కష్టపడుతున్నాయి. సో మీరు ప్రతి ఒక్కళ్ళు దీన్ని మనసులో దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు బాగా చదువుకోవాలి. ఓకేనా? గట్టిగా చెప్పాలి. వెరీ గుడ్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.